ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బుట్టా ఫౌండేషన్ నుంచి ఈ స్కూల్ మనం నోట్బుక్స్ పంచడం జరిగింది. సో బుట్టా ఫౌండేషన్ అనేది 2014లో అమ్మగారు పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కర్నూలు జిల్లాలో చేస్తూ ఉన్నాము. సో ఈసారి మేము ఎమ్గనూరుకు వచ్చాం కాబట్టి ఈసారి నుంచి ఎమ్గనూరులో కూడా చేద్దాం అనేసి ఆలోచించి ఈ స్కూల్ ఎంచుకోవడం జరిగింది. ఈ స్కూల్ నుంచి బుక్స్ ఈరోజు మొదటిసారి డిస్ట్రిబ్యూట్ చేసడం జరిగింది. వచ్చేటప్పుడు బొకేస్ తీసుకొస్తుంటే మేము జనరల్గా అప్పుడు చెప్పాము, ఎప్పుడో నార్మల్గా చెప్పే టైంలో చెప్పాము దట్ మీరు ఖచ్చితంగా బొకేస్ అవి కాకుండా, గిఫ్ట్స్ కాకుండా బుక్స్ తీసుకురమ్మని సంథింగ్ విచ్ వీ కెన్ డొనేట్ అనేది. అలా కొందరు అభిమానులు తీసుకొచ్చి ఇచ్చినవి ప్లస్ మళ్ళీ మేము కూడా బుట్టా ఫౌండేషన్ నుంచి యాడ్ చేసి ఎంతైతే యాడ్ చేసి మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలానే చేసాం బుట్టా ఫౌండేషన్ ద్వారా నుంచి. మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేసి కొందరికి నాట్ రెగ్యులర్ స్కిల్స్, అదర్ స్కిల్లో వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ మేము ఎవ్రీ ఇయర్ కోచింగ్ సెంటర్కి స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మేము కోచింగ్ సెంటర్కి కూడా పే చేసి ఒక 40 బ్యాచ్ స్టూడెంట్స్కి చేస్తున్నాము. అలాగే ఈవెన్ స్టూడెంట్స్ మార్క్స్ 90% తెచ్చుకొని 99% గుడ్ స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చదువుకోలేకపోయిన వాళ్ళ స్టూడెంట్స్కి కూడా మేము వాళ్ళతో చదివించాము. వాళ్ళు ఇప్పుడు వేరే జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వీ కెన్ ప్రొవైడ్ యూ విత్ ద లిస్ట్ ఆల్సో నెక్స్ట్ టైం. అది ఎవరెవరికి ఏమేమి చేసాం అన్నది కూడా చేయొచ్చు. నమస్కారం అండి. ఈరోజు మేము ఇక్కడ మైనారిటీ కాలనీలో ఉన్న కేజీబీవీ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చదువుతున్న 10th క్లాస్ పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడానికి అని చెప్పేసి బుట్టా ఫౌండేషన్ తరపున వచ్చాము. యాక్చువల్గా ఫౌండేషన్ ద్వారా మేము చాలా వర్క్ చేస్తుంటాము. కర్నూలులో ఇన్నేళ్ళుగా చేసాము. ఫస్ట్ టైం మేము ఎమ్మిగనూరులో రీసెంట్గా మొదలు పెట్టాము ఫౌండేషన్ పనులు చేయడము. అందులో భాగంగానేనండి ఈ కార్యక్రమము. అయితే మా దగ్గరికి చాలామంది కార్యకర్తలు వచ్చేటప్పుడు బొకేల బదులు చాలామంది మాకు బుక్స్ తెచ్చివ్వడం జరిగింది. అండ్ అలాగే మేము కూడా బుక్స్ తీసుకొని వచ్చి వాళ్ళు కార్యకర్తలు అందించినవి అన్నీ కలిపి ఇప్పుడు పిల్లలకి అందజేశాము. ఇలాంటివే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. అందరికీ సహాయపడాలన్నదే బుట్టా ఫౌండేషన్ ఉద్దేశము. ఆల్రెడీ బుట్టా ఫౌండేషన్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికీ పేద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత సరిగ్గా లేక వాళ్ళు ఉన్నత చదువులు చదువుతూ అండ్ మెజారిటీ మ్యాక్సిమం వాళ్ళ మార్క్స్ 90 and 95% ఉన్నాయని అంటే అలాంటి పిల్లల్ని మేడం చదివిస్తున్నారు. చాలామంది ఇప్పుడు మేడం ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్నారు. అండ్ డాక్టర్స్, ఇంజనీర్ అండ్ అగ్రికల్చర్ చేస్తున్నారు విద్యార్థులు. ఇంకా కొంతమందికి అయితే కంప్యూటర్ స్కిల్స్ అందజేస్తున్నారు. అంటే ఇప్పట్లో మెయిన్ మన దగ్గర చదువు ఉంటుంది కానీ స్కిల్స్ లేవు. అట్లాంటి స్కిల్స్ని కూడా మ్యామ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఉద్యోగాలను కల్పిస్తున్నారు. మ్యామ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ చాలామంది ఉద్యోగాలు చేస్తూ కర్నూలులో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పడం ఏంటంటే మీలో కూడా ఎవరికన్నా 90 and 95% అబోవ్ ఉండి మీ ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవడం, తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం అలాంటివి ఉంటే ఫౌండేషన్ని ఏమంటారు అయితే వాళ్ళకి ఎటువంటి సాయం చేయగలమో మేము ఖచ్చితంగా చేస్తామండి. అండ్ మెయిన్ ఈ ఫౌండేషన్ ద్వారా 10th దాటిన పిల్లలకి చదువు కల్పిస్తాము. 10th బిలో కన్నా 10th తర్వాతనే కదండి స్టాప్ అయ్యేది చదువులన్నీ. సో అక్కడ స్టాప్ కాకుండా 10th అండ్ ఇంటర్ అబోవ్ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలన్నా వస్తాయన్న ఉద్దేశం. సో అలాంటి పిల్లలకి మేము సహకరిస్తామండి. థ్యాంక్ యూ. ఈరోజు మా పాఠశాల కేజీబీవీ ఎమ్మిగనూరులో బుట్టా ఫౌండేషన్ వాళ్ళు నోట్బుక్స్ పంపిణీ అనేది చేయడం జరిగింది. నిజంగా తల్లిదండ్రుల నుంచి, పేరెంట్స్ నుంచి పిల్లలకి అన్ని లక్షణాలు వస్తాయన్నట్టు మేడం గారి సేవా తత్పరత కూడా వాళ్ళ బాబుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. బుట్టా ఫౌండేషన్ అనేది గతంలో మా పాఠశాలకి సమ్మర్ క్యాంపులో వేదిక్ మ్యాథ్స్ సంబంధించి ట్రైనర్స్ని పంపించి ట్రైన్ చేయడం అయితేనేమి, మెటీరియల్ ఇవ్వడం అయితేనేమి, అవన్నీ కూడా మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. మేడం విజిట్ కూడా చేశారు ఇంతకు ముందు. అదే కాకుండా బుట్టా ఫౌండేషన్ నుంచి మరి ట్రై సైకిల్స్ పంపిణీ అయితేనేమి, మెరిటోరియస్ స్టూడెంట్స్కి వాళ్ళకి హెల్ప్ చేయడం అయితేనేమి, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మేము వింటున్నాం, చూస్తున్నాం.
ఈ రోజు మా పాఠశాల వాళ్ళు విద్యార్థులు కూడా దాని బెనిఫిషరీస్ అవ్వడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇంకోటి మా పిల్లలకి మెటీరియల్స్ అవన్నీ కూడా అవసరమని సార్ గారికి మేము వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళాం. సార్ మాకు ప్రామిస్ చేశారు, సిస్టమ్ అయితేనేమి మెటీరియల్స్ అయితేనేమి ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తామని. మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. మేడం గారికి పత్రికా ముఖంగా మా పాఠశాల తరఫు నుంచి మా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.